అంటే ఒకటి సార్ ఆల్రెడీ జనంలో మీరు 3 రోజుల పాటు పెన్షన్ రాలేదంటేనే చంద్రబాబు దగ్గరుండి పెన్షన్లు ఆపేపించాడు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే అధికారంలోకి వచ్చాక మీరే ఆలోచించుకోండి అన్న ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చంద్రబాబు చాలా మంచోడని చెప్తున్నాడా? వాలంటీర్ల విషయంలో వాళ్ళు రాజీనామా చేయమన్నారండి. ఎంతమంది చేశారు వాలంటీర్లు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనేటువంటిది అందరికీ అర్థమైంది. వాళ్ళు ఎన్ని అయితే అలాగని చెప్పి వీళ్ళు ఇంట్లో పడుకోకూడదు. వీళ్ళు కూడా చెప్పాలా, డిమాండ్ చేయాలా సీఎస్కే, ఏమైనా డబ్బులు ఉన్నాయి వచ్చినాయి, నువ్వు ఆల్రెడీ రిలీజ్ చేసావు చెక్కులు, 1వ తారీఖు కాకుండా 3వ తారీఖు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతే కదా. మరి వాళ్ళకి 1వ తారీఖు ఎందుకు అప్పచెప్పలేదు? నువ్వు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటికే అప్పచెప్పమంది కదా. నువ్వు ఆ మాట తప్పే కాబట్టి నీ మీద కంప్లైంట్ ఇస్తున్నావు, నేను మార్చుతాం. అతను మార్చాలా ఫస్ట్. ఇప్పుడు ఒక వరుస లేపారు కదా, ఒక బాల్కి 9 వికెట్లు తీశారు కదా. ఇప్పుడు రెండో స్పెల్లో ఇప్పుడు ఈ సీఎస్ని మార్చాలా? నిస్సిగ్గుగా పనిచేస్తున్నారు వాళ్ళు. నువ్వు రాజకీయాలు నీకు పనేటయ్యా, ఉద్యోగం మానేసి నువ్వు రాజకీయం పార్టీలో చేరిపో. అంతేగాని ఆ హోదాలో ఉండి అతనికి సహాయం చేయాలనుకుంటే యువతలో ఏమైనా దద్దంలా ఊరుకుంటారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు కుదరదండి. 2 పెన్షన్లు ఇవ్వాలి, ఏప్రిల్ 1కి ఇవ్వాలి, మే 1కి కూడా ఇవ్వాలి. తర్వాతే ఎలక్షన్లు వస్తుంది. ఎప్పటికప్పుడే పరగడిపే ఈ నెల ఇబ్బంది పెట్టారు, వచ్చిన నెల సెట్ అయిపోద్ది. అంతే కదా. ఇది పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు. అలాగని చెప్పి వీళ్ళు ఊరుకోకూడదు. వీళ్ళ కార్యకర్తలు వీళ్ళు కూడా 60 ఏళ్ళకో మనిషి అలా పెట్టారు కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పాలా, చెప్పుకుంటారు. ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఎలక్షన్ మూమెంట్ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.